హాయ్ అండి. హలో. హలో. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ వందే భారత్ ట్రైన్ పెడుతున్నారేంటా అనుకున్నా. మొన్న సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం కదా! సో, వైజాగ్ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నాననమాట. సో, నేను ముందే వచ్చేసాను. అందుకే వెయిటింగ్ లాంజ్‌లో 2 అవర్స్ ఉన్నాను. 2 అవర్స్‌కి ₹70 తీసుకున్నాడు. అట్ 1:30కి వచ్చింది వందే భారత్. సో, బట్ లాస్ట్ బోగి అనమాట. సో, ఎక్కాను. సీటింగ్ ఇంకా అవి రాలేదు. సో, ఎంత క్లీన్‌గా ఉంటాయంటే అంత క్లీన్‌గా ఉంటాయి. ఒకవేళ క్లీన్‌లెస్ లేకపోతే మనకి అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది. సో, మనం ఫోన్ కూడా చేయొచ్చు. వాళ్ళొచ్చి క్లీన్ చేస్తారు. సో, ఫైనల్లీ స్టార్టెడ్ 2:00 అనమాట. 2:05కి వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కి. కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. బట్ సికింద్రాబాద్ వచ్చేసరికి 10 మినిట్స్ ఎర్లీగానే దింపేశాడు. సో, విశాఖపట్నం వైజాగ్ ఈస్ వన్ ఎమోషన్ ప్లేస్. సో, మనకి స్నాక్స్ అయితే వచ్చేసాయి. సో, కొంచెం రాజమండ్రి దాటాక ఇచ్చారు. ఒక సమోసా, కెచప్, ఒక మాజా, 2 ఏదో పాప్‌కార్న్ ఒకటి, మిక్చర్ ఒకటి ఇచ్చారు. ఇన్‌స్టంట్ టీ అనమాట. మన టీ లేదు. సో, రాజమండ్రి బ్రిడ్జ్ మీకు తెలుసు కదా! నాకు గోదావరి అంటే ఇష్టము. సో, మనం అస్సలు మిస్ అవ్వము అనమాట. దీన్ని క్యాప్చర్ చేయడము ఎన్నిసార్లు తిరిగినా అటు ఇటు ఎన్నిసార్లు తిరిగినా సరే గోదావరి మటుకు వీడియో తీయకుండా ఉండను. అది పోస్ట్ చేయకుండా ఉండను. మధ్యలో ఇలా ఐలాండ్‌లా వచ్చింది కదా! నాకు భలే నచ్చింది. చాలా బాగుంది చూసారా? మధ్యలో ఎందుకు వాటర్ రాలేదు, వాటర్ వచ్చినా ఎందుకు డ్రైన్ అయిపోతది అని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో, నా పక్కన ఒక యాక్టర్ వచ్చారనమాట. అంటే తర్వాత డిన్నరు. సో, యాక్టర్ అనేది తను చిన్న చిన్న రోల్స్ చేస్తారు సినిమాస్‌లో, వెబ్ సీరీస్‌లో. ఫైనల్లీ ఇదనమాట.